అన్నగారు నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాసరావు. అన్నగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి 2 నెలల పరిపాలన ఏ రకంగా ఉంది? బాగుందండి. పాతకంటే ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నారండి. అన్నగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు అన్న క్యాంటీన్లు తీసేశారు. మళ్ళీ ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి పేదవాడికి అన్నం ఉండేలా పనులు చేసుకున్నారు. చాలా హ్యాపీ, సమస్య లేదు. ఎందుకంటే ఏమి లేని వాడికి కొద్దిగా ఆతుత అవకాశం కాబట్టి అన్న క్యాంటీన్లో చాలా హ్యాపీ, మంచి పద్ధతి. ఆ పథకాలు పెట్టాడు. ఏం పెట్టాడు? జగన్ ఏం పెట్టాడండి? మందు ఇచ్చాడు. మందు అన్నాడు, తెస్తా అన్నాడు. మందు బోర్డు వేసి దొంగ మందు ఇచ్చాడు. అది ఉపయోగం కాదండి. ఇప్పుడు హ్యాపీగా జనాలకి ఉపయోగపడే విధానం చేశాడు. హ్యాపీ సార్. తెలుగుదేశం పార్టీ బాగుంది, ఇంకా సమస్య లేదు సార్. అన్నా క్యాంటీన్ అంటే పేదలకు ఆకలి తీర్చేది. మాలాంటోళ్ళ గురించి కూడా కాదండి. ఇప్పుడు మాలాంటోళ్ళ గురించి కూడా కాదు. ఇప్పుడు కొంత మాలాంటోళ్ళు కూడా మేము ఇప్పుడు రోజుకు ఒక 800 900 తెచ్చుకుంటాం. అలా కాకుండా కొంత లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా తీసి ఇచ్చేసారు. చెప్పరా? కాయ కష్టం చేసుకునే పేదవాడికి అన్నా క్యాంటీన్ వల్ల చాలా సదుపాయం కుదురుతుంది. పొద్దున్నే లేచి వంట వండుకోవాలి, చేసుకొని పనికి వెళ్ళాలి అన్న అంటే అవదండి. అలాగని చెప్పేసి బయటికి వెళ్తే తిందామంటే 100 రూపాయలు లేనిది, ఏది టిఫిన్ 50 రూపాయలు లేనిది 2 ఇడ్లీ రావట్లేదండి. అలాంటి టైం ఇలాంటిది పెట్టడం వల్ల చాలామంది బడుగు బలహీన పేదవాళ్ళందరికీ సదుపాయం బాగుంటుంది. పని విషయం కూడా డైలీ పనికి వెళ్తాకి వాటికి కుదురుతూ ఉంటుందండి టైమింగ్స్. అన్నగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత ప్రజల పక్షాన్ని ఆలోచించి పేదవాడు ఆకలి తీర్చడం కోసం అన్న క్యాంటీన్లు ఏర్పడిస్తే అసలు ఎందుకు తీసేశాడంటారు? అసలు అది ఆ ప్రభుత్వం అందుకే ప్రజలు విభజించారు. అందుకని 150 సీట్లు పోలింగారు. ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? అది ప్రజలందరూ గ్రహిస్తారు. అవకాశం ఏంటంటే ప్రజల విధానం అర్థమైంది. కారణం ఏంటంటే ఆ అనుభవం విధానం అర్థమైంది కాబట్టి చూశారు కాబట్టి మనం చెప్పక్కర్లేదు సార్. ప్రజలు నిర్ణయించారు. ఇప్పుడు అన్ని ఓట్లు అందరు సీట్లు నాకు 175 ఓట్లు నాకు వస్తాయి అన్నప్పుడు ఎందుకు రాలేదు చెప్పండి? 11 సీట్లతో ఇదేయాడు. ఉపయోగం లేని పథకాలన్నీ పెట్టి ప్రజాధనం దేనికి ఈ వేస్ట్, దేనికి అన్నీ వేస్ట్. పనికిరా నా కొడుకులందరికీ ఉపయోగాలు ఇచ్చి ఏంటి నడి వయసుకి సంబంధించిన అయ్యి ఒకటి ఒకరు ఏంటి అయ్యి పథకాల వల్ల పేదవాడికి జరిగింది తక్కువ. పేదవాడి బాగుపడ్డదంటే ఏం కనబడలేదు. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ కనబడుతుందండి. ఇది మనిషి బతికేదే తిండి కోసం, అది కూడా లేకుండా తీసేయడం అనేది చాలా తప్పు. ఈయన మళ్ళీ పెట్టడం అనేది దేవుడిచ్చిన వరం. ఈయన ఎక్కడెక్కడమే ఇసుక నాశనం చేయించాడు. దొంగడు దోపుడు అయిపోయింది. కష్టపడేవాడికి ఒక ఇసుక ఆపితే ఒక బిల్డింగ్ లేకదు. దానివల్ల ఎంతమంది నాశనం అవుతారు చూడండి. ఎలక్ట్రీషియన్లో, ప్లంబర్లో, టాప్ మేస్త్రి, వెల్డరు, ఎలక్ట్రీషియను, కార్పెంటరు, రాడ్ బిల్డింగ్ కూడా ఎంతమంది నాశనం అయ్యారండి. ఏం పని చేస్తారన్నా? నేను ఇసుక టాప్ మేస్త్రి. తెలుస్తున్నాయి. అవునండి. అప్పుడు అంతా నేను ఇప్పుడు నిన్న మొన్న కూడా ఇల్లు కట్టుకుని అదే లాక్డౌన్లో ఇటు ఎక్కిన తర్వాత లాక్డౌన్ ఇటు గెలిచిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. ఆ ఎక్కిన 6 నెలలకి ఇదనుకో. అవునా కాదండి? మీకు తెలుసుగా 6 నెలలకి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక అవలంబించారు. అయితే వెనక డబ్బులు వసూలు చేస్తారని చెప్పి కొంతమంది మాట్లాడుతాను. నిజం అబద్ధం? అసలు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. నేను డబ్బులు తీసుకోను, ఉచిత పథకమే. నేను 2 ట్రాక్టర్లకి డబ్బులు తీసుకొని చెప్పి చంద్రబాబు చెప్పాడు. ఈ నాయకులు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎంతవరకైనా కమర్షియల్గా రేటు పెట్టారు. ఇప్పుడు దాకా జరిగింది అది ఇంకా జరగదు సార్. నాకు తెలిసే జరగదు. ఎందుకంటే వీళ్ళు కమర్షియల్ విషయం లెక్క చేయట్లేదు. ప్రజలకు న్యాయం చేయడం కోసం చూస్తున్నారు. హ్యాపీ సార్. చంద్రబాబు నాయుడు గారు అన్న విధంగానే పెన్షన్లు పెంచారు. 3000 రూపాయలు 4000 చేసి ఇలా చేశారు. మిగతా ఏయో చెప్పారు పథకాలు, ఇంకా ఏదో లాభదోబులు ఉన్నాయంట. 2 నెలల్లోనే వైఎస్ జగన్మోహన్ ఆంధ్ర రాష్ట్రం అరాజకాలు దౌర్జన్యాలు పెరిగిపోయిన మాట్లాడుతుంది. నిజమన్నా? ఒకటే చెప్తా ఏంటంటే చంద్రబాబు నాయుడు విధానం ఏంటంటే అభివృద్ధి చేసి సంపాదన చూపిస్తా అన్నాడు ప్రజలకి. జగన్ విధానం ఏంటి? నేను డబ్బులు ఇస్తా, బతకండి అన్నాడు. బతకండి అంటే సరిపోద్దా? మన బతుకు మనం చూసుకోవాలి. ఎవరి పోతే అవి చూసుకోవాలి సార్. అది విధానం తప్పదు. ఈ విధానం మీద ఈ విధానం కట్టని ప్రజలు గ్రహించారు కాబట్టి ఇన్ని సీట్లు ఇచ్చారు, గెలిపించారు, అంతే.
ఏపీ అంటే ఒక సీఎం చంద్రబాబు గారు ప్రజెంట్. కానీ నేను కోరుకున్నది ఏంటంటే మరమ్మతులు, రోడ్ల మీద గుంటలు ఉన్నాయి, ఎవడో కూడా స్కిడ్ అవుతాడు, మందు ఎక్కువ అయ్యో మామూలుగా వెళ్ళో ఫ్యామిలీతో విస్తలుడిగా చచ్చిపోతున్నారు. ఆ గుంతల్ని బాగు చేస్తే చాలా గౌరవంగా ఉంటుంది నా ఉద్దేశం, వేరే ఉద్దేశం అంటలా. మాకేం ఒక్కర్లా, మా బతుకులు మాయే, మా డబ్బు మాదే. ఎందుకు సార్ ప్రభుత్వం సొమ్ము మేము ఆశించక్కర్లా, ఒక ప్రాణం పోకూడదని చూస్తాం అంతే. మంచి ఆలోచన అన్నది. నేను తప్పన్నానా? ఏమల్ల రోడ్ల వల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతాం. ఆశ్రమం దగ్గర ఉన్నాయి గుంటలు, మీరు ఏమైనా కుదిరితే పైకి సిఫార్సు చేసి. జగన్ ప్రభుత్వం వచ్చింది కదా రోడ్లన్నీ పాడైపోయినాయండి. తప్పు సీఎం ఎవరం కదండి, సీఎం అన్నా ఎమ్మెల్యే అన్నా ఎంపీ అయినా తల్లిదండ్రులతో సమానం. మాకు వాళ్ళ పిల్లలం, మేము డబ్బు ఇచ్చాం వదిలేసాం ఓటుకి అనేది తప్పు కాదు అది. కానీ వాళ్ళ పిల్లలు ఎప్పటికీ పిల్లలమే, అవునా కదా? నేను తప్పు అంటలా, మీకు తెలుసు. మీరు ఇంట్లోకి వెళ్ళినా సరే నేను మాట్లాడింది మీకు గుర్తుంటుంది. కానీ ఒక్క ప్రాణం కూడా పోకుంటుందంటే రోడ్లు బాగు చేయండి, ఓకేనా? లేదంటే ఉపాధి కల్పించండి, అంతమించి ఏం చెప్పట్లా. పనులు అయితే లేవు, ఏలూరులో పనులు లేవు, ఏ పని పడితే ఆ పని చేస్తే రెడీగా ఉన్నారు. 420 గల్ని మాత్రం వదలద్దు, ఏంటి కేడీ గల్ని వదలద్దు. 2 పరిశ్రమలు మూసారు ఇక్కడ, జూట్ మిల్లు 2 మిల్సులు. ఇప్పుడు ఏలూరు మన కష్టాల్లో ఉంది, ఎవరికి వర్కులు లేవు, పరిశ్రమ లేదు, ఒక విధానం లేదు, ఒక విధానం లేదు. అంతమంది పరిశ్రమ మీ అందరూ జూట్ మిల్ వర్కర్స్, జూట్ మిల్ వర్కులు 2 మిల్లు మూసారు. అమ్ముదంగారు. ఇది ఒక 4,000 మంది, 4,000 కుటుంబాలు రోడ్డు మీద పడినట్టే. కొత్తూరు 3,000 మంది, ఆ కొత్తూరు మంది కూడా 3,000 కుటుంబాలు రోడ్డు మీద పడినట్టే. ఈ మంది అంతా పడి రోడ్డు మీద పడ్డారు టాపీ పనుల మీద. మరి చదువులు లేవండి వాళ్ళకి, చదువు లేనప్పుడు ఏం చేస్తారు? అక్కడ పడ్డాం. నేను కూలి పని చేస్తుంది, 25 సంవత్సరాలు కూలి పని చేస్తున్నానండి. అక్కడ జూట్ మిల్లు, అదే జూట్ మిల్లుని 110 రూపాయలు కానీ చేస్తున్నానండి. 110 రూపాయలు కానీ నాకు జీతం జూట్ మిల్లు. మా అయితే మొన్నటిదాకా మూసేదాకా 350 రూపాయలు నాకు. ఇక్కడ జూట్ మిల్లు మూసేదారు 2002లో మూసారు, అది 2లో మూసేశారండి, 2022లో మూసేశారు. అప్పుడు దాకా పనిచేసింది అక్కడే. 20 సంవత్సరాలు కానీ చేశానండి, దానికి రెస్పాన్సిబిలిటీ లేదు. మళ్ళీ మాకు వచ్చే జీవితం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా చంద్రబాబు గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేసి అడుగులు వేస్తా ఉన్నారు. వేస్తారు అంటున్నారు కదా. ఇప్పుడు నిరుద్యోగులకి ఏదో 3,000 రూపాయలు వేస్తానన్నారు. మేము నిరుద్యోగులు ఉంటే మేము చదువులేదు, మాకు వస్తుందా? చదువుకున్న యువత యువకులు అది మరి అదేనండి. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్లు పెట్టారు కదా ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే. అంటే వయసు పైబడిన వాళ్ళకి, తర్వాత ఈ రకం వాళ్ళకి ఈ పెన్షన్లు పెట్టే రకంగా ఉన్నారు కదా.